హాయ్ ఎవ్రీవన్. ఈరోజు సేమియా సగ్గుబియ్యం పాయసం టేస్టీగా ఎలా చేయాలో చూద్దాం. మొదటిగా హాఫ్ కప్ సగ్గుబియ్యం తీసుకోవాలి. ఇప్పుడు వాటర్తో 2 టైమ్స్ వాష్ చేసుకోవాలి. నేను ఈ విధంగా వాష్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు దీనిలో వాటర్ పోసి గంట సేపు నానబెట్టుకుందాం. ఇప్పుడు గ్యాస్ పైన కళాయి పెట్టుకొని 2 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలి. ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ షేడ్ వచ్చే వరకు వేయించుకొని పక్కకు తీసుకుందాం. అదే కళాయిలో 1 కప్పు సేమియా తీసుకొని గోల్డెన్ బ్రౌన్ షేడ్ వచ్చే వరకు వేయించుకుందాం. ఇది కూడా వేగిన తర్వాత పక్కకు తీసి పెట్టుకుందాం. దీనిలోనే 2 కప్స్ వాటర్, 3 కప్స్ మిల్క్ పోసుకొని మరిగించుకోవాలి. మిల్క్ మరుగుతుండగా వేరొక గిన్నెలో 1 కప్పు బెల్లం తీసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని గ్యాస్ పైన పెట్టి కరిగించుకోవాలి. మిల్క్ మరుగుతుండగా నానబెట్టుకున్న సగ్గుబియ్యం, వేయించుకున్న సేమియా వేసుకొని కలయి తిప్పుకోవాలి. ఇలా 10 నిమిషాలు ఉడికిన తర్వాత సేమియా ఉడికిందో లేదో చూసుకోవడానికి ఇలా నొక్కి చూస్తే స్మాష్ అవుతే ఉడికినట్టే. ఇప్పుడు ఇందులో ఇలాచీ పౌడర్ వేసుకుందాం. వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం. ఫైనల్గా బెల్లం వాటర్ వడగట్టి పోసుకొని బాగా కలిసేలాగా కలుపుకుందాం. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. అంతే అండి, టేస్టీగా సేమియా సగ్గుబియ్యం పాయసం రెడీ.